కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఐద్వానగర్ లో వీధి కుక్క కాటుకి మృతి చెందిన బాలుడు ఐజాక్ కుటుంబానికి తోడ్పాటును అందించేలా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు డాక్టర్ బుర్ల రామాంజనేయులు స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు రాణి నాగరాజుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణభారతి నగర్ శివారు ఐద్వానగర్ లో కె నాగరాజు, రాణి దంపతుల మూడో సంతానం ఐజాక్ ఆదివారం సాయంత్రం సండే స్కూల్ ప్రార్థనకు వెళ్లి ఇంటికి వస్తుండగా వీధి కుక్క బాలుని మెడపై దాడి చేయడంతో హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుడు బాలును మృతి చెందినట్లు ధృవీకరించారన్నారు. బాలుని మృతిపై తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నామని, నగరంలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణకు చర్యలు తీసుకుంటుందన్నారు. పిచ్చి కుక్కలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. Video